హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ దేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్లపనుకులని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. నూనె కూడా ఎక్కువగా పీల్చదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా వీడియో చూసేయండి. ఒక బౌల్ తీసుకోండి. ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. ఏ కప్తో మైదా పిండి తీసుకున్నారో అదే కప్పుతో సగం పెరుగును కూడా వేయండి. మీకు వీలైనంత వరకు పుల్లటి పెరుగును తీసుకోండి. అప్పుడు చల్లపనుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, చక్కగా పొంగుతాయి కూడా. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. పెరుగుని ఎక్కువగా ఒకేసారి వేస్తే పిండి అనేది జోరుగా అయిపోతుంది. అందుకని పెరుగును కొంచెంగా చూసుకుని వేస్తూ కలపండి. అలాగే ఒక చిటికెడు వంట సోడాని కూడా వేసుకోండి. ఒక ఆనియన్ కూడా వేసి బాగా కలుపుతూ ఉండండి. అలాగే 1 స్పూన్ వరిపిండిని కూడా వేయండి. వరిపిండి వేయడం వలన చల్లపనుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వలన చల్లపనుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే పొంగుతాయి కూడా. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టండి. ఈ చట్నీ కూడా చాలా సింపుల్. ఈ చట్నీ మనం 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి. మీకు ఘాటుకు తగినంతగా మిర్చిని కూడా వేసుకోండి. పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. పల్లీలు కూడా వేయండి. అలాగే మనం పల్లీలను కూడా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసి తీసుకున్నాను. చిటికెడు చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టి అది కూడా వేసాను. కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడిలోకి తాలింపులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, కొద్దిగా కరివేపాకు. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ తాలింపులు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. కరివేపాకు కూడా తీసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మనం గ్రైండ్ చేసిన చట్నీని ఈ తాలింపులు వేసి ఒకసారి బాగా కలపండి. అంతేనండి, ఈజీగా రెడీ అయిపోయింది. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పనుకులు అనేది వేస్తున్నాను. చూసారుగా ఎలా పొంగుతున్నాయో. ఇవి నాకు చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.
Like, share, comment, subscribe. Kitchen Queen Devi.